హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 ఏప్రిల్ 19th సాటర్డే ఆఫ్టర్నూన్ 3:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 35th నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ రన్స్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి ఐపీఎల్, బీబీఎల్, పిఎస్ఎల్ లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ లో ఎల్ఎస్జీ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సాయి సుదర్శన్ నుంచి 37 బాల్స్ కి 56 రన్స్ అండ్ గిల్ నుంచి 38 బాల్స్ కి 60 రన్స్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ నుంచి సరైన స్కోర్స్ రాకపోవడం వలన 181 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ గుజరాత్ బౌలర్స్ ప్రసిద్ కృష్ణ నుంచి 2 వికెట్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ నుంచి 1 వికెట్ వచ్చాయి. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన ఎల్ఎస్జీ టీం ఈ 181 టార్గెట్ ని 19.3 ఓవర్స్ కి చాలా ఈజీగా చేసేశారు. ఆ మ్యాచ్ ఈ జీటీ లోవర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ వల్లనే లాస్ అయ్యారు. వాళ్ళ నుంచి ఇంకో 20 రన్స్ ఎక్స్ట్రా వచ్చుంటే ఆ మ్యాచ్ ఎల్ఎస్జీ మీదన ఈ గుజరాత్ టీం నే గెలిచుండేవారు. సో బ్యాడ్ లక్, లాస్ అయ్యారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే ఈ గుజరాత్ హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్ లోనే జరగబోతుంది. సో జీటీ టీం గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గిల్ అండ్ సుదర్శన్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచి స్కోర్స్ అయితే వస్తున్నాయి. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఈ మ్యాచ్ లో సపోర్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఢిల్లీ మీద గెలిచే అవకాశాలు అయితే గుజరాత్ టీం కే ఉంది. అండ్ ఈ జీటీ బౌలర్స్ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళ బౌలర్స్ బట్టి అయితే ఈ జీటీ టీం కి మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక ఈ గుజరాత్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ప్రసిద్ కృష్ణ అండ్ సాయి కిషోర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ గుజరాత్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గా వీళ్ళ టీం కి సెట్ అయ్యారు. బట్ వీళ్ళు మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ నుంచే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే ఉన్నారు. కొద్దిగా వీళ్ళు బ్యాటింగ్ లోనే డెవలప్ చేసుకుని అయితే రావాలి ఈ రోజు మ్యాచ్ లోకి. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఈ ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లోనే గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఢిల్లీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి అభిషేక్ పోర్రల్ నుంచి 37 బాల్స్ కి 49 రన్స్ అండ్ స్టబ్స్ నుంచి 18 బాల్స్ కి 34 రన్స్ అండ్ అక్షర్ పటేల్ నుంచి 14 బాల్స్ కి 34 రన్స్ ఇలా వీళ్ళ బ్యాటర్స్ నుంచి స్కోర్స్ రావడం వలన 189 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ఢిల్లీ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో చాలా స్ట్రగుల్ అయితే అయ్యారు. వీళ్ళ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ లాస్ట్ ఓవర్ 9 రన్స్ కి డిఫెండ్ చేసి సూపర్ ఓవర్ వరకు తీసుకువెళ్లారు. మళ్ళీ ఆ సూపర్ ఓవర్ లో ఈ మిచెల్ స్టార్క్ బౌలింగ్ వేసి 2 వికెట్స్ తీసుకొని 11 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ స్కోర్ ని ఢిల్లీ బ్యాటర్స్ చాలా ఈజీగా కొట్టారు. ఆ మ్యాచ్ గెలిపించిన హీరో మిచెల్ స్టార్క్ అయితే మంచి ఫ్లో లో అయితే ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ జీటీ టీం మీద ఉంటుంది. అండ్ ఈ గుజరాత్ టైటన్స్ మీద ఈ ఢిల్లీ టీం కి మోస్ట్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ టీం కి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ అయితే ఉంది. సో దాన్ని పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవడంలో అక్షర్ పటేల్ మోస్ట్ సక్సెస్ఫుల్ అయితే అవుతున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళ టోటల్ ఢిల్లీ టీం కి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ అండ్ అశుతోష్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ అండ్ కుల్దీప్ యాదవ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ డీసీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కొద్దిగా వీళ్ళ టాప్ ఆర్డర్ నుంచే రావాల్సిన స్కోర్స్ అయితే రావడం లేదు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళ బౌలింగ్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కొద్దిగా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 177 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై
స్కోర్స్ అయితే చూడొచ్చు. అండ్ పేస్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు గుజరాత్ టైటన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.